మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుంది. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ నామములో యేసు ప్రభువా, గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చి, నూతన దినములో నూతన నెలలో నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మా ఆధ్యాత్మిక జీవితములో భూమి మీద మేము నివసించినంత కాలము మీ సన్నిధిలో ఉండి ఎదుగుటకు సహాయమును మెడతాయిచ్చి, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. దీవించండి నైనా, పిల్లలను ఆశీర్వదించండి. సండే స్కూల్ కార్యక్రమాన్ని మీరు దీవించండి. మేడం కుటుంబాన్ని దీవించండి. పాల్ ఇదిగో ఈ నూతన సంవత్సరములో కుటుంబముతో సంతోషముతో సంఘములో సంతోషించుటకు నడిపించారు. మీకు స్తోత్రం. మరికొందరు ఆయా ప్రదేశాల నుండి వచ్చారు. దివ్య, రాజయ్య పెద్ద కుమారుడు, అనేకులు వచ్చారు. దీవించండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ నెల 6 నుండి పాలకు CA పరీక్షలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. తన స్నేహితుని కూడా మీరు దీవించండి. డేవిడ్ని కూడా నడిపించారు. మీకు స్తోత్రములు. ఆయన భార్య, వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారులు అనధికారుల మధ్య రాత్రింబగళ్ళు ప్రయాసపడుతూ ఉండగా ప్రతి ప్రయాణములో, ప్రతి ప్రోగ్రాములో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. ఆశిస్తున్నాము. ఈ ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవటం కూడా సహాయం దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రేమ విందు కొరకై అనేకులు ప్రార్థించారు, శ్రమపన్నారు, ఆర్థిక సహాయం కూడా చేశారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రం. ప్రతి వారిని దీవించండి. కొద్దిసేపు నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమూయేలు దేవుని స్తుతిస్తూ ఒక మాట అంటున్నాడు. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెడుతూ ఉన్నాడు. యాకోబు కూడా ఒక రాయి తీసి, ఈ రాయి దేవుని మందిరమగును అని ఒక స్థాపించాడు. అలాగే దావీదు జీవితంలో కూడా మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయములో సౌలు జనులు ఆ తట్టును, దావీదు జనులు ఈ తట్టును ఎలాగైనా దావీదును చిక్కించుకోవాలని చిక్కే సమయములో ఒకడు వచ్చి, సౌలు గారు దేశములో దొంగలు పడ్డారు అన్నప్పుడు సౌలు ఆ ప్రయత్నం విరమించుకొని వెళ్ళిపోయి ఒక శ్రేష్టమైన పేరు పెట్టాడు.
సెలహా లెమ్మ లెకోతు, భయ విముక్తి శిల. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భక్తులు వారి జీవితాలలో దేవుడు ఆదుకొనిన విధానాన్ని బట్టి, సహాయం చేసిన విధానాన్ని బట్టి వారు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి దేవునికి అక్కడక్కడ పేర్లు పెట్టారు. ఆగరేమనింది? నన్ను చూచిన దేవుడు. అబ్రహాం ఏం పేరు పెట్టాడు? యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. సంసోను ఏం పేరు పెట్టాడు? యుద్ధ రంగములో, రణరంగములో శత్రువుల మధ్య దాహము కావాలి. శత్రువులను అడిగి నాకు మంచి నీళ్ళండి మిమ్మల్ని చంపుతానంటే ఇస్తాడా శత్రువు? ఇవ్వడు. కానీ సంసోను తల్లిదండ్రులు గొప్ప ప్రార్థనా పరులు గనుక, ఎందుకంటే సంసోను తల్లిదండ్రులు ఏమని ప్రార్థన చేశారు? బిడ్డ పుట్టక మునిపే సంతానము దేవుని కొరకు పెంచడానికి ఒక ప్రణాళిక కలిగి ప్రార్థన చేశారు. ఏమని? పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో ఆ దైవజనుని మరలా మా యొద్దకు ఇప్పుడు యుద్ధ రంగములో సున్నతి లేని శత్రువులలో నా ప్రాణం పోవాలని ప్రార్థన చేసినప్పుడు, యుద్ధ రంగములోనే, రణరంగములోనే ఎక్కడ దాహము కొని ఉన్నావు అక్కడే నీ ఆకలి తీర్చే దేవుడు. ఎక్కడికో పోయి తెచ్చుకో అన్నాడు. ఏమని చెబుతాము? తానున్న చోటనే ఒక గోతిని చీల్చి అతనికి దాహమిచ్చాడు. ఏమని పేరు పెట్టాడు? ఎనహా కోరే, పిలిచిన వాని ఊట ఇది, నన్ను పిలిచాడే ఆయన నా యొక్క దాహాన్ని తీర్చాడు. సమూయేలు అంటున్నాడు, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. మన దేవుడు సహాయకుడైన దేవుడు, ఆయన సహాయము చేయు దేవుడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాలలో, నీకు సహాయము చేయువాడను అంటాడు. యాకోబు గర్భము మొదలుకొని నా చేత భరింపబడిన వారు తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చక్క పెట్టుకుని వాళ్ళ నా మాట ఆలకించుడి. ఉదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. నేను చేసి ఉన్నాను, చక్క పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. మేము సమానము. చాలు నిన్ను ఎత్తుకొనుచు. గత సంవత్సరాలు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసు. పోయిన సంవత్సరములో 2 నెలల కిందట దొరైస్వామి ఒక గొప్ప ప్రమాదము నుండి దేవుడు రక్షించాడు.
ఇసుమంత దెబ్బ తగలకుండా ఆయన జీవమిచ్చాడు. వెంట్రుక వాసంత ప్రమాదం జరగకుండా రక్షించాడు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి మీ తండ్రి సెలవు లేక ఒక వెంట్రుక కూడా భూమి మీద రాలదు అన్నాడు. సరే, ఎంత గొప్ప వాగ్దానం అండి. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. అందుకే పౌలు గారు అన్నారు, నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నా. నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. రెండవది, ఆయనలో మనం భద్రం చేయబడి ఉన్నాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును యూదా యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి. కనుక 26వ సంవత్సరంలో కూడా మనం యేసుక్రీస్తులో భద్రం చేయబడ్డాం. ఆస్ట్రేలియాలో కంగారు అనే మరి ప్రాణులు మనకు కనబడతాయి. దానిలకు దేవుడు ఒక ప్రత్యేకమైన సంచిని ఇచ్చాడు. తన బిడ్డను ఆ సంచిలో పెట్టుకొని అది వెళ్తూ ఉంటాడు. ఆ సంచి తన బిడ్డకు భద్రత, శత్రువుల చేతిలో నుండి, దుష్ట మృగముల నుండి, పలు విధమైన రోగముల నుండి తన బిడ్డను ఎట్లా కాపాడుకుంటుందో దేవుడు కూడా తన ప్రజలను అలా కాపాడేది. యేసు ప్రభువు వారు అన్నారు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం, 17-11. వీరు లోకములో ఉన్నారు, పరిశుద్ధుడవైన తండ్రి నీ నామమందు వారిని కాపాడుము అని ఆయన భూమి మీద ఉన్నప్పుడే తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తారు. వారు నా వారు, వారు నా యందు విశ్వాసం ఉంచిన పిల్లలు. ఇదిగో నేను నీ యొద్దకు వచ్చుచున్నా, కానీ వీరు లోకములో ఉన్నారు. తండ్రి, నీ వారిని కాపాడు, నీ వారిని. 3వ మాట, నిన్ను నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం, మరియు నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అంచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీ కుటుంబమును, నీ వ్యక్తిగత జీవితమును
నిన్ను ఎలాగూ నడిపించెనో, అరణ్యములో నిన్ను ఎలాగూ పోషించెనో జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. ఎందుకంటే చాలా కుటుంబాలు, ఉన్నతమైన కుటుంబాలు అప్పుల ఊబిలో పడి అప్పులు కట్టలేక తమకున్న ఆస్తులు అమ్ముకొని అవి చాలక తమ స్వగృహాలను వదిలి ఎక్కడో జీవిస్తాము. కానీ నీ సొంత ఊరిలోనే, నువ్వున్న స్థలములోనే నువ్వు పని కొరకు పరిగెత్తాలి. పనే నీ యొద్దకు వస్తూ ఉంది. తెలివైన వాడు సత్యముని ఏం చేసుకుంటాడో, నేను ఎంఏ చదివి ఉండేది, వాడు 10 క్లాసు కూడా చదవలే, స్కూల్ పెట్టాడంట, వాడి దగ్గర నేను టీచర్ పని చేయాలంట, 5,000 అంటే ఇచ్చేది ఏంది అని అంటున్నాడు. సాయంత్రం వచ్చిన అమ్మ షాంపూకి డబ్బు ఇవ్వ అంటున్నాడు, ఇస్త్రీకి డబ్బు ఇవ్వ అంటున్నాడు. అంటున్నాగానే ఏళ్ళు కూడా గడిచిపోతాం. బైబిల్ ఏం చెప్తుంది? తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, వాడు అల్పులైన వారి ఎదుట కాదు, అత్యున్నతమైన వ్యక్తుల ఎదుట నిలుస్తాడు. సమయము అమూల్యమైనది, నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. పేతురు ఏమన్నాడంటే, నేను భూమి మీద ఈ గుడారములో నివసించినంత కాలము మిమ్మును రేపవలెను అంటాడు. సేవకుడు నిన్ను ప్రోత్సహించి హెచ్చరించి సమాజములో దేవుని కొరకు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నేను బ్యాక్ అంటే ఉండు, ఎవడో తట్టాడు. కానీ దేవుడు లెక్క అడుగుతాడు. వాడు అన్నాడు కదా, నువ్వా స్వామి, నువ్వు ఓయప్పా, అందుకని నీ మీన నా దగ్గరే ఉందని. ఒరే, అదేదో నా సహకారులకు ఇచ్చింటే వారితోనైనా నేను వసూలు చేసుకున్నవాను కదా అన్నాడు. నువ్వా? సరే, 5కి 5 సంపాదించాడు, 10కి 10 సంపాదించాడు, బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. ఏ పని చేయక కాలాన్ని వృధాగా పోనిచ్చేవాని ఏమన్నాడంటే చెడ్డ దాసుడా అన్నాడు. వృధా పోనిచ్చాడు సమయం అంతా. ఏశావు కూడా అప్పుడు మేలుకుంటున్నాడంట. ముందే బుద్ధి లేని కన్యకలు అప్పుడప్పుడు సిద్ధపడి తలుపు ఏముంది, తలుపులు మూసివేయబడెను. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా పరీక్ష రాసేకి లోపలికి ఎంటర్ కానీరే. నీకు ఇన్ని నెలలు ఇచ్చి, ఇన్ని సంవత్సరాలు ఇచ్చి, చక్కని భార్యను ఇచ్చి, చక్కని పిల్లల్ని ఇచ్చి, దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొని వస్తే ఆయన కొరకు నువ్వేం చేశావు? అది ఆయన అడుగుతారు రేపు. నేను నీ కొరకు ప్రాణం పెట్టా, నువ్వు నా కొరకు ఏం చేశావు? కథలు చెప్పుకుంటూ, కల్పన కథలు చెప్పుకుంటూ పొద్దు పోగొట్టుకున్నవే కానీ స్వచ్ఛందంగా నా కొరకు ఏమైనా కష్టపడ్డావా? మా డేవిడ్ గారికి చెప్పా, దేవుని సన్నిధిలో ఉపయోగపడురా, వాక్యం చెప్పురా,
దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడంటే ఏమిచ్చినా నాకు దేవుడు అన్నాడు. మరి ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. హిందూపురం ఆ ప్రాంతంలో డేవిడ్ అంటే ఎంతోమంది అసలు మీ నాయన ఎవరినైనా అని అడిగినారు అని, ఎవరు ఇట్లా అని. మరి ఇంత పేరు తీసుకొచ్చిన ప్రభుకు నువ్వు ఎప్పుడు లేచి నిలబడతావు? ఎందుకంటే మరణం సహజం. తల్లిదండ్రుల యొక్క సంతోషం ఏంటంటే వారు ఉన్నప్పుడే లేచి వాక్యం చెప్తే, వారు ఉన్నప్పుడే లేచి దేవుని పనిలో ప్రయాసపడితే ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. మీ క్షేమం కొరకు, మీ పోషణ కొరకు, మీ అభివృద్ధి కొరకు స్కూల్లో స్కూల్ బాయ్గా, స్కూల్ బస్ బాయ్గా, సూపర్వైజర్గా, ప్రార్థనా సమావేశాలప్పుడు బైబిల్ స్టడీ అంటే బస్సులోనే బైబిల్ గ్రంథాలు తీసుకెళ్ళి చక్కగా రాసుకొని మళ్ళా డ్యూటీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అలిసిపోయిన అనే పదము నాకు అస్సలుగా వినపడదు. సరే, మరణం సహజం, ఎప్పుడైనా రావచ్చు. కానీ అన్నీ ఉన్నప్పుడే దేవునికి ఉపయోగపడతావే, అది దేవునికి ఇష్టం. సరే, నా డప్పు నేను కొట్టుకోకూడదు, ఇతరులు చెప్పాలి. దేవునికి ఉపయోగపడండి. 26వ సంవత్సరములో దేవుని కొరకు ప్రయాసపడండి. 26వ సంవత్సరములో దేవుని కొరకు స్వచ్ఛందంగా ఖర్చు పెట్టండి. 26వ సంవత్సరములో ఆ బెల్షస్సరు అన్నాడు కదా, నీ మార్గములు, నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో నీవు ఆయనను ఘనపరచలేదు. నువ్వు తక్కువగా కనపడ్డావు. ఆ రాత్రి హతుడైపోయాడు బెల్షస్సరు. జాగ్రత్త, దేవునికి ఉపయోగపడండి. జీవితకాలం అంతా ఒకరి మీద ఏలు చూపుకుంటే బతికేనా? యెషయా ప్రవక్తలాగా నేనున్నాను, నన్ను వాడుకో అనేవారు ఎక్కడండి? ఎన్ని సంవత్సరాలై నువ్వు రక్షణ పొంది? ఎన్ని సంవత్సరాలై ప్రభు కొరకు జీవిస్తున్నావు? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని బైబిల్ చెప్తా ఉంది. ఎప్పుడప్ప చేసేది నువ్వు? ఇక 1 సంవత్సరం పోతే 60 లేకి పడతా నేను. 58 ఇప్పుడు ప్రజెంట్. అబ్రాహాం అన్నాడు కదా, 70 అధిక బలం ఉన్న ఎడల 80 అన్నాడు మోషే. మరి అంతవరకు బ్రతకలేము. నువ్వు బతికి ఉన్నప్పుడు ఏవైతే చేస్తాయో వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. అవయ్యా, ఈ వ్యక్తి అసలు ఒక్కడు కూడా విధేయత చూపడయ్యా, కానీ ఈ వ్యక్తి ప్రభు కొరకు, నా కొరకు నిలబడ్డాడయ్యా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎంత వ్యతిరేకతలు ఉండినను ఆయన సంతోషముతో దేవుని పని కొనసాగించాడే కానీ వాళ్ళ మాదిరి అలగలేదు, అంటించుకోలేదయ్యా. సరే, ఆ బయట ఎందుకు ఉండాలయ్యా? అయ్యా సహోదరులు, లోపలికి రండి. ఆయన నిన్ను ఎలాగూ పోషించెను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను నడిపించిన సంగతి, నిన్ను పోషించిన సంగతి, ఆయన
కాపాడే దేవుడు. 121 కీర్తనలో 5-6 వచనాలు. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఆయన కాపాడే దేవుడు. ఈ నూతన సంవత్సరం నీ జీవిత కాలం అంతా. యాకోబు అన్నాడు కదా, ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనములో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. ఎంత గొప్ప మాట అండి. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువని దేవుడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు. ప్రతి బలహీనతలలో సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5-6 వచనాలు. ఆఖరి మాట, హిజ్కియా, నేనెట్లు నీ సన్నిధిలో ప్రవర్తించి తినో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అతడు కన్నీళ్లు విడుచుట చూసి అతనికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. అతడు ఉన్నంత వరకు ఏ శత్రువు కూడా దేశానికి రాదు. ఆఖరి మాట, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొనుడి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు ఒకసారి ఏమంట తలంచుకొని జ్ఞాపకం చేసుకొని. దావీదు అదే కదా తలంచుకొని. ఏమని తలంచుకున్నాడు దావీదు? నా ప్రభువా యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము. యాకోబు కూడా అదే తలంచినాడు కదా. ఆదికాండం 32:10లో, నీవు నీ సేవకును చేసిన సమస్త సత్యములకును సమస్త ఉపకారములకును నేను అపాత్రుడను. తలంచుకో. ఎవరిదోడిదో వద్దు, ఊర్లోది అసలే వద్దు. నీవు నీ కుటుంబం, నీవు నీ జీవితం ఒకసారి కూర్చొని తలంచుకుంటే కృతజ్ఞత అనేది పెళ్ళుబుకొని వస్తుంది. ఇంకొకరు చెప్పాల్సిన పనిలే. చూసారా, మనకు పక్కనే పేరుసాముల ప్రాంతం ఉంది. ఆ కాసరకాయలు చెట్టు ఎక్కడుంటుందో మొద్దు మనకు కనపడదు. కానీ వర్షాకాలం వచ్చేకల్లే అది ఉన్నట్లుండి పైకి వచ్చి కాయలను ఇస్తుంది. దేవుని ఆశీర్వాదాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు
తలంచుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి నైనా. ఈ నూతన సంవత్సరములో నూతన స్థలాలు ప్రదేశ మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. సంఘములో రక్షించబడిన పిల్లలు ఉన్నారు నైనా, యవన పిల్లలు ఉన్నారు ప్రభువా, ఉన్నతమైన చదువులు చదివారు ప్రభువా, నైనా ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నెల 28, 29 దారా జెస్సీ విషయములు అద్భుతమైన సహాయం చేశారు. వివాహము అద్భుతంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ఆ వివాహానికి కావలసిన సమస్త అక్కర్లు తీర్చండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. వరుని యొక్క కుటుంబ సభ్యులను, వధువు యొక్క కుటుంబ సభ్యులను దీవించండి నైనా. మంచి వాతావరణమును దయచేయండి నైనా. చక్కగా జరుగుటకు కూడా మీ కృపను దయచేయండి. కార్డు ద్వారా, ఫోను ద్వారా, వ్యక్తిగతంగా మరియమ్మ ఆయా ప్రాంతాలకు శుభకార్డు వినడానికి వెళుతూ ఉండగా మీరే అద్భుతమైన సహాయం దయచేయండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. సంఘములో ఉన్నతమైన చదువులు చదివి యవనస్తులు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కృపను దయచేయండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచేయండి. మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. దీవించండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. పిల్లల బాల్యము నుండే మీ యందు భయభక్తులు కలిగి ఎదుగుటకు సహాయం దయచేయండి. నరసింహ పెద్ద కుమారునికి 10 పరీక్షలు, ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. పాలకు CA పరీక్షలు ఈ నెల 6 నుండి దాదాపు 19 వరకు దీవించండి. రాత్రి బయలుదేరుతుండగా గుంటూరుకు ప్రయాణాన్ని కూడా మీరు దీవించమని అడుగుతాను. ఆయా ప్రదేశాల నుండి వచ్చిన యవనస్తులను దీవించండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ ఈ నెలలో నైనా రేకులు తీసుకొని వచ్చుటకు కూడా సహాయం దయచేయండి. పని ప్రారంభించుటకు కూడా సహాయం దయచేయండి. ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. నైనా ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. నైనా సేవలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. మా యాడికి మండలములో కూడా ఆయా గృహాలలో, ప్రదేశాలలో నీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. నైనా భూమి మీద నేను చిన్నవాడిని, నైనా నిస్సహాయకుని, నైనా మీ వైపు చూస్తూ ఉన్నాను. ఒంటిలో ప్రాణమున్నంత వరకు అటు పాపులను హెచ్చరించి నీ మార్గంలోకి నడిపించినట్లుగా నమ్మిన వారిని విశ్వాసంలో స్థిరపరచబడుటకు మీ కృపను దయచేయండి. మీరిచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కట్టుపల్లి యోహానంకుల రాజాభయానికి పిలుపునిస్తున్నాం. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, సంతానం దీవించండి. నేను శ్రీరామూర్తి గారు, జోసఫ్ గారు, సుదర్శన భార్య, అలాగే పెనుమాక డేవిడ్ గారు, సుభాష్ దీవించమని అడుగు. స్థానిక సంఘాలను బలపరచండి. ఈ రాత్రి ఉపవాస ప్రార్థన, అందులో కూడా మీరు మహిమ పొందండి. అనేకులు నడిపించండి. నైనా యవనస్తులలో కార్యం జరిగించండి. ప్రార్థించే వారిని లేవనెత్తండి నైనా. దేవుని వాక్యం ప్రకటించే వారిని లేవనెత్తండి నైనా. దేవుని పనిలో సహాయపడే వారిని లేవనెత్తండి తండ్రి. మందిర పరిచర్యలో పాలు పొందువారు లేవనెత్తండి ప్రభువా. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివిధ వృత్తులు కలిగి ఉన్నారు. వారి పనులలో కూడా మీరు మహిమ పొందండి నైనా. ఈ చలి గాలుల వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. ఇప్పుడు జరగబోయే ప్రేమ విందులో మీరు మహిమ పొందమని మా యాడికి మండలం,
మా తాడిపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, మా దేశాన్ని, ప్రపంచాన్ని, నైజీరియా విషయంలో ట్రంప్ గారు నైనా సహాయమును పెడతాయి. అలాగే మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు వెలపలు ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు అక్కలి కింద ఉంచుకొని కాపాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ పరిచర్య భూమి మీద జీవించినంత కాలము నైనా మా ద్వారా ప్రతి స్థలమందు దేవుడు ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నట్టుగా నైనా ప్రతి విషయంలో మీ కృపను దయచేసి మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి. ఇదిగో హాస్పిటల్ వారు గోడ కడుతున్నారు నైనా మాకు నష్టం వాటిల్లకుండా మీరు కాపాడండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను దయచేయండి. ముందున్న కార్యక్రమాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.